భలే ఉంటాయి ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా. ఈ శివుడి భలే ఉన్నాయా? అవును, నేనే కొన్నానా? నీ మొహానికి కొనడం ఒకటి. భలే ఉన్నాయా? చాలా బాగున్నాయి. అబ్బా, ఇదంతా తర్వాత. ముందు ఈ విషయం చెప్పు. నీ తొట్టి గ్యాంగ్ ఏంటి? నువ్వేదో హైదరాబాద్ వెళ్ళిపోతున్నావని వాగుతున్నారు. మాట వరుసకు కూడా చెప్పవా? వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? దొంగ చిలిపి. అందుకు ఫీల్ అయిపోతున్నావా? ముందే చెప్తే బెంగట్టుకుంటాను చెప్పలేదా? అమ్మా అది కాదా, అప్పులో వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ ప్రేమించి నేను వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతాను చెప్పు. మరెందుకు వెళ్తున్నట్టు? ఏం లేదే, అక్కడ మా అన్నయ్యని ఒకడు ఉన్నాడు. ఆడికి చాలా ఆస్తుందే. రాత్రి రైలుకి వెళ్ళి మనకి రావాల్సింది తీసుకుని తిరిగి రైలు వచ్చేస్తాను చూడు. ఏమోరా, నువ్వు పక్కూరికి వెళ్తేనే నా ప్రాణం పోయినట్టుంటది. అట్లాంటిది అంత దూరం వెళ్తున్నావు అంటే వద్దురా. ఇదిగో లేలా, అట్టా అన్నబాకే. నాకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు. నేను చూడకుండా ఉండాలంటే నాకు కూడా కష్టమేనే, కానీ తప్పదే. వెళ్ళామా, ఆస్తి రాయించుకున్నామా, తిరిగి వచ్చామా, తాళి కట్టామా. చూద్దాం చూద్దాం. నువ్వు వెళ్తుంది హైదరాబాద్ కి. అక్కడ అమ్మాయిలకి అందం ఎక్కువ, బట్టలు తక్కువ. వాళ్ళతో ఏమైనా ఎదవేషాలు వేసావనుకో నీ తోట తీస్తా. సుబ్బు, సుబ్బు అయ్యా, ఈరోజు మా తమ్ముడు రాబోతున్నాడు. ఆ రూమ్ రెడీ చేయించు. అలాగే అయ్యా. తనకి ఏ ఇబ్బంది రాకూడదు. సరేనయ్యా. రావయ్యా. మావయ్య, మీ తమ్ముడురా. తమ్ముడు. అన్నయ్య, అరే తమ్ముడు, ఇన్నాళ్ళ నా శ్రమ ఫలించిందిరా. పిన్ని నాన్న దగ్గరికి వెళ్ళిపోయినా నువ్వైనా నా దగ్గరికి వచ్చావు. ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళకరా. నాకు రావాల్సింది నాకు దక్కేదాకా నేనెక్కడికి వెళ్తాను? ఇన్నాళ్ళు నా అన్నవాళ్ళు లేకుండా పెరిగాను. నేనెక్కడికి వెళ్తాను అన్నయ్య? తమ్ముడు, మనల్ని ఎవరు పెడితే లేరు, ఒక్క చావు తప్ప. నీ తమ్ముడు మీద నీకున్న అభిమానం చూస్తుంటే నా నోటి వెంట మాట రావడం లేదురా. శ్రీ వెంకట్, మీకన్నా పెద్దవాడిగా, మీ ఇద్దరికీ మామయ్యగా మీకు మాట చెప్తాను వినండి. మీ పెద్దలు ఆస్తుల కోసం, అధికారం కోసం మాట అనుకున్నారు. మనశ్శాంతినే పోగొట్టుకున్నారు. చివరికి జీవితాలనే పాడు చేసుకున్నారు. కనీసం మీరైనా కలిసిమెలిసి అన్యోన్యంగా రామలక్ష్మణులాగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. వస్తానరా. అరే తమ్ముడు, ఈ రోజు నుంచి నువ్వు రాజా విజయేంద్రవర్మ గారు రెండో కొడుకువి. ఈ ఇంట్లో నేనెంతో నువ్వు అంతే. హ్యాపీగా ఉండు. నేను ఆఫీస్ నుంచి వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం. సరే అన్నయ్య. రెస్ట్ తీసుకో. సుబ్బారావు, అయ్యా. ఇతను మా తమ్ముడు వెంకట్. ఆ, ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటాడు. తనకి ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైందా? అలాగే అయ్యా. నీకేం కావాలన్నా సుబ్బారావు అని అడుగు, అరేంజ్ చేస్తాడు. అలాగే. ఓకేనా? సరే. రెస్ట్ తీసుకో. ఒకసారి కూకుంటే 3 సార్లు కుదిపేస్తుంది. అలాగే ఉంది. చూశాడు. ఊరే సుబ్బారావా. అయ్యా.